హాయ్ ఫ్రెండ్స్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, వాటి పరిస్థితి ఏమిటి తదితర పూర్తి సమాచారం అయితే నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేసి లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సమాయత్తం అవుతున్న నేపథ్యంలో ఇళ్ల నిర్మాణానికి కసరత్తు ముమ్మరం చేసిన ప్రభుత్వం సొంత స్థలము గాని ఇల్లు గాని లేని నిరుపేదలను L2 కేటగిరీలో చేర్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో జిల్లాల వారీగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల యొక్క పరిస్థితి ఏమిటి, నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు తదితర పూర్తి సమాచారం అయితే నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన తాజా అప్డేట్ ఉంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే L2 లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించగా దీనికి సంబంధించి జిల్లాల వారీగా సమాచారం అయితే ఈ విధంగా ఉంది. ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 820 కుటుంబాలకు 2 పడకల గదులు ఇల్లు అంటూ తాజా అప్డేట్ అయితే వచ్చిందండి. గత ప్రభుత్వ హయాంలో నిర్మించి కేటాయించని 2 పడకల గదుల గృహాలను ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు అందించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. సొంతంగా ఇంటి స్థలాలు లేని వారిని L2 జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో ఖమ్మం జిల్లాలో 244, భద్రాద్రి జిల్లాలో 576 మంది ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 2 పడకల గదులు ఇల్లు 526 పూర్తవగా 655 గృహాలు వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే భద్రాద్రి జిల్లాలో 2975 ఇల్లు పూర్తవగా 890 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని, మిగిలిన వారికి రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఇంటి నిర్మాణానికి స్థలంతో పాటు 5 లక్షల చొప్పున ప్రభుత్వం అందించనుందని, ఇళ్ల నిర్మాణాలపై వచ్చే వారం మేస్త్రీలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించనుందని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు పూనుకుంటామని, ఎంపిక చేసిన గ్రామాల్లో తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభిస్తామని, మార్చి ఆఖరు నాటికి లబ్ధిదారుల ఖాతాలో మొదటి దశ ₹1,00,000 జమ చేస్తామని, L2 జాబితాలోని వారికి ప్రభుత్వ ఆదేశాల మేరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామంటూ ముంజమిల్ ఖాన్ కలెక్టర్ ఖమ్మం జిల్లాకు సంబంధించి తాజా అప్డేట్ అయితే ఇస్తున్నారండి. ఇక్కడ దాదాపుగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అలాగే ఖమ్మం జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి వందలాది డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈ L2 కేటగిరీలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకైతే ఇస్తారు. అదేవిధంగా కుమరం భీం జిల్లాకు సంబంధించి కాగజ్ నగర్ బల్దియా పరిధిలో గతంలో 480 ఇళ్లు మంజూరు చేయగా జోరిగాం శివారులోని 19 ఎకరాల్లో R&B ఆధ్వర్యంలో నిర్మించారు. వీటిలో 288 పూర్తయ్యాయి. కొందరు కోర్టును ఆశ్రయించడంతో 192 వివిధ దశల్లో నిర్మాణ పనులైతే నిలిచిపోయాయి. పూర్తి చేసిన వాటిని పంపిణీ చేసేందుకు అప్పట్లో అధికారులు సిద్ధమవగా 5,317 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. లక్కీ డ్రా విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎంపికపై విమర్శలు రావడంతో కొందరు కోర్టును ఆశ్రయించడం, అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడం వెరసి పంపిణీ ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా ప్రభుత్వం ఇలాంటి వాటితో పాటు గుత్తేదారులు ముందుకు వస్తే అసంపూర్తిగా ఉన్న వాటితో పాటు ఇసుకతో పాటు ఇతర రాయితీలు ఇచ్చి పూర్తి చేయాలని భావిస్తోంది. అయితే గతంలో ఎంపికైన వారికే ఇస్తారా, మళ్ళీ సర్వే చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఆసిఫాబాద్, జైనూర్, కెరమెరి, కాగజ్ నగర్, వాంకిడి, రెబ్బన మండలాల్లో 1,223 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో టెండర్ పిలిచినవి 615 కాగా ఫైనల్ చేసినవి 575. పరిగం, రెబ్బన శివారులో 40 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కోర్టుకు వెళ్లడంతో ఆగిపోయాయి. కేవలం 26 మాత్రమే పూర్తి చేశారు. 313 వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉండగా మిగిలినవేవి మొదలు కాలేదు అంటూ ఇక్కడ కుమరం భీం జిల్లాకు సంబంధించి తాజా అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ స్క్రీన్ మీద కాగజ్ నగర్ లో నిర్మించిన ఇల్లు కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులను మళ్ళీ కొత్తగా ఎంపిక చేస్తారని, అది కూడా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల్లో L2 కేటగిరీలో వచ్చిన 11,505 మందిలో
మిగిలిన వాటిని ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తారని, మిగిలిన వారికి సొంత స్థలముతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయలు అయితే కేటాయిస్తారని మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ కాగజ్ నగర్ కి సంబంధించి ఇల్లు పెండింగ్ లో అయితే ఉన్నాయి. మిగిలినవి పూర్తి చేసి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తుంది. కాగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ తాజా అప్డేట్ అయితే వచ్చిందండి. L2 ఇల్లు ఉండి దరఖాస్తు ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు ఇంటింటి సర్వే చేసిన అనంతరం 136,272 మంది లబ్ధిదారులు గుర్తించారు. వీరిలో ఇంటి స్థలం ఉన్నవారు 86,540 మంది కాగా ఇంటి స్థలం లేని వారు 51,732 మంది ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంచిర్యాల జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో 2,050 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు మంజూరు చేయడం జరిగింది. ఇందులో 616 పూర్తయ్యాయి. మిగతా 1,434 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. వీటిలో కొన్ని ఇళ్లు కోర్టు వివాదం నిర్మాణంలో మధ్యలో ఆగిపోగా మరికొన్నిటిని పనులే మొదలు పెట్టలేదు. మంచిర్యాల పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో 3 దశల్లో 650 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరయ్యాయి. వీటిలో 360 ఇళ్లు నిర్మాణం పూర్తి కాగా మిగతావి పెండింగ్ లో ఉన్నాయి. 2 ఏళ్ల కిందట అక్కడ సొంత భూమిలో కట్టుకున్న ఇళ్లను ప్రభుత్వ స్థలంలో అక్రమంగా కట్టారని అధికారులు అత్యుత్సాహంతో కొన్ని ఇళ్లను కూల్చివేశారు. అధికారులు చేసిన తప్పు తెలుసుకుని తొలి విడత నిర్మించిన 30 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆ బాధితులకు మంజూరు చేయడంతో అక్కడ నివాసం ఉంటున్నారు. నిర్మాణం పూర్తయిన మరో 330 ఇళ్లు ఏడాదిన్నర కిందట అధికారులు లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులు ఎంపిక చేశారు. అప్పుడు కొందరు అనర్హులకు 2 పడకల గదులు ఇల్లు వచ్చాయని అభ్యంతరాలు రావడంతో మళ్లీ అప్పటి కలెక్టర్ సంతోష్ రీసర్వే చేయించారు. అనంతరం శాసనసభ ఎన్నికలు రావడంతో లక్కీ డ్రా జాబితాను పెండింగ్ లో పెట్టారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సొంత స్థలం కూడా లేని లబ్ధిదారులకు 2 పడకల గదులు ఇళ్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే గతంలో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇస్తారా లేదంటే మళ్లీ కొత్తగా ఎంపిక చేస్తారా అనే విషయంపై అధికారుల నుంచి స్పష్టత అయితే రావాల్సి ఉండగా దాదాపు ఈ మంచిర్యాల జిల్లాలో వందలాది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఖాళీగా ఉన్నాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా మంచిర్యాల రాజీవ్ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని చూడవచ్చు. ఈ ఇళ్లను ఈ ఇందిరమ్మ ఇళ్ల L2 కేటగిరీలో వచ్చిన లబ్ధిదారులకైతే అందజేస్తారు అతి త్వరలో. అది కూడా ఇక నాగర్ కర్నూలుకు సంబంధించి సొంత ఇంటి కళ నెరవేరైన 2 పడకల గదుల ఇళ్ల కేటాయింపుపై చిగురిస్తున్న ఆశలు అంటూ తాజా అప్డేట్ అయితే వచ్చిందండి. నాగర్ కర్నూలు జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇళ్ల లబ్ధిదారుల జాబితాను ఇప్పటికే 3 భాగాలుగా విభజించింది. L1 స్థాయిలో ఇంటి స్థలం ఉన్న వారికి ఇళ్లను నిర్మించి ఇస్తారు. L2 స్థాయిలో ఇల్లు లేక ఇంటి స్థలం లేని వారిని గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తారు. ప్రభుత్వం దీనికోసం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటి స్థలం ఇల్లు లేని వారి లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తూ ఉన్నాయండి. జిల్లాలో ఉన్న 2 పడకల గదుల ఇళ్ల పరిస్థితిపై సమీక్షిస్తూ ఉన్నారు. జిల్లాలో గుర్తించిన జాబితాలో ఇంటి స్థలం ఇల్లు లేని వారు దాదాపు 15,812 మంది ఉన్నారు. వారిలో కొంతమందికైనా కట్టించి ఇచ్చే ఇల్లు వస్తాయనే ఆశతో ఉన్నారు. ఇంటి స్థలం ఉన్నవారు 56,486 మంది ఉన్నారు. చాలా చోట్ల ఇళ్ల నిర్మాణాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇళ్ల కోసం పెద్ద మొత్తంలో ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో చాలా మంది అనర్హులు ఉన్నట్టుగాను తెలుస్తూ ఉంది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. అన్ని చోట్ల పనులు నిలిచిపోయాయి. ఏడాదిన్నర నుంచి ఎక్కడ పనులు అక్కడ జరగటం లేదు. జిల్లాలో కేవలం అచ్చంపేటలో 150 ఇళ్లు, నాగర్ కర్నూలు మండలం పెద్ద ముద్దూరునూరులో గ్రామంలో 30 ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చారు. కల్వకుర్తిలో 240 ఇళ్లను పూర్తి చేసి ఉంచారు. ఏడాది నుంచి ఎవరికి ఇళ్లను కేటాయించలేదు. అచ్చంపేట మండలం హజీపూర్, నాగర్ కర్నూలు పట్టణం, నాగర్ కర్నూలు మండలం, వనపట్ల, గన్యాగుల, ఉర్కొండ మండలం, రామరెడ్డిపల్లిలో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. పైకప్పులు వేసి వదిలేశారు. నాగర్ కర్నూలు పట్టణం ఆర్టీసీ డిపో సమీపంలో 192 ఇళ్ల నిర్మాణం చేశారు. అవన్నీ 50% పనులు పూర్తయ్యాయి. 2 ఏళ్ల నుంచి పనులు జరగడం లేదు. అవన్నీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయంటూ తాజాగా మనకు ఈ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అధికారులు మార్గదర్శకాలు ఇంకా రావాల్సి ఉంది అంటూ అప్డేట్ ఇస్తున్నారండి.
పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణాలపై మార్గదర్శకాలు రావాల్సి ఉందని ప్రభుత్వం ప్రత్యేకంగా హౌసింగ్ శాఖను ఏర్పాటు చేసి ఇప్పుడు కడుతున్న వాటిని త్వరలోనే హౌసింగ్ శాఖకు బదిలీ చేస్తామని అచ్చంపేట, పెద్దముద్దూరు లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారని ఈ పంచాయతీరాజ్ శాఖ నాగర్ కర్నూలు గారి అధికారి అయితే చెప్తుండగా, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నాగర్ కర్నూలు జిల్లాలో కొన్ని పూర్తవగా మరికొన్ని పెండింగ్ లో ఉన్నాయి. పూర్తయిన వాటితో పాటు పెండింగ్ లో ఉన్న వాటిని కూడా పూర్తి చేసి L2 కేటగిరీలో ఉన్న లబ్ధిదారులకైతే కేటాయిస్తారు. అలాగే ఇక నారాయణపేటకు సంబంధించి కూడా ఇళ్ల నిర్మాణం పడకేసిందని, ఇందిరమ్మ L2 లబ్ధిదారుల కేటాయింపు హుష్ ఇక్కడ తాజా అప్డేట్ అయితే వచ్చిందండి. జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పడకేశాయని, కొన్ని చోట్ల పునాదులు, మరికొన్ని చోట్ల పిల్లర్ల దశలో నిలిచిపోయాయని, కొన్ని చోట్ల స్లాబ్ వరకు నిర్మించి వదిలేశారని, మిగిలిన పనులు అసలు ప్రారంభానికి కూడా నోచుకోలేదని, టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు పట్టించుకోకపోవడంతో, అధికారుల ఉదాసీనతతో ఈ పరిస్థితి నెలకొంది. 3 ఏళ్ల క్రితం 2 విడతలుగా మొత్తం 2026 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం మంజూరు చేయగా, పురపాలిక పరిధిలో 400 ఇళ్లు, మక్తల్ 500 ఇళ్లు, కోస్కిలో 300 యూనిట్లు మంజూరయ్యాయని, పేటలో ఎక్లాస్పూర్ రహదారి అసంపూర్తిగా తుప్పల మధ్య ఇళ్లు ఉన్నాయని, మక్తల్ బీసీ కాలనీ సమీపంలో ఇళ్ల నిర్మాణాలకు స్థలాలను గుర్తించి పనులు ప్రారంభించారని, మండల కేంద్రాల మద్దూరులో 200, మరికల్కు 61, దన్వాడకు 40 ఇళ్లతో పాటు పసుపుల, మందిపల్లి, కొండాపూర్, కిష్టాపూర్, హన్మపల్లి, చెర్లపల్లి, మడుగుల మల్లయ్య, తండా, గన్కు తదితర గ్రామాలకు మరో 275 ఇళ్లను మంజూరు చేశారని, నారాయణపేట మండలం అంబాగార్పూర్, అత్వాపూర్ ఏ గ్రామాలకు 60 ఇళ్లు, దామగిద్దతో పాటు కేతన్పల్లి, కాన్కుర్తి, మొగులమడక, సజనాపూర్, మల్రెడ్డిపల్లి, కుందేన్పల్లి తదితర గ్రామాలకు 210 ఇళ్లనైతే మంజూరు చేశారు. గత ప్రభుత్వం నిర్మించి కేటాయించని 2 పడకల గదుల ఇళ్లను ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల L2 జాబితాలోని లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న విషయం విదితమే. నారాయణపేట జిల్లాకు సంబంధించి గత ప్రభుత్వం నిర్మించి కేటాయించని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల L2 జాబితాలోని లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఒక్క ఇల్లు కూడా నిర్మించకపోవడంతో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ అనేది అమలయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే గానీ స్పష్టత రాదని గృహ నిర్మాణ శాఖ PD శంకర్ గారు అధికారి ఆయన చెప్తున్నారండి. ఈ నారాయణపేట జిల్లాకు సంబంధించి గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైనప్పటికీ అక్కడ నిర్మాణం అనేది మొదలు కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి L2 లబ్ధిదారులకు నెరవేరనున్న సొంతింటి కళ ఆశలు చిగురింత అంటూ ఆదిలాబాద్ జిల్లాలో 170 కాలనీల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఫోటోను కూడా మనం స్క్రీన్ మీద చూడవచ్చండి. ఇక్కడ ఎట్టకేలకు సొంత గూడు స్థలం లేని నిరుపేదలకు సొంతింటి కళ నెరవేరనుంది. తాజాగా ప్రభుత్వం సొంత స్థలం లేని పేదలను L2 జాబితాలో చేర్చి వారికి 2 పడకల గదుల ఇళ్లను కేటాయిస్తామని ప్రకటించడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇప్పటికే దశల వారీగా ఇళ్లను మంజూరు చేసేందుకు వీలుగా అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ప్రజాపాలన కులగణాల సర్వేలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఇళ్ల జాబితాను L1, L2, L3గా విభజించారు. జిల్లాలో సొంత స్థలం లేని 63,400, జిల్లాలో సొంత స్థలం ఇల్లు లేని 63,642 మంది అర్హులైన పేదలు ఉన్నట్టు తాజాగా సర్వేలో తేల్చారు. వీరిని ప్రభుత్వం L2 జాబితాలో చేర్చింది. వీరికి గత BRS ప్రభుత్వం నిర్మించిన 2 పడకల గదుల ఇళ్లను ఇవ్వడానికి కసరత్తు చేస్తోంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో వీటిని పంపిణీ చేయడానికి కార్యాచరణ ప్రారంభించింది. గత భారత ప్రభుత్వ హయాంలో 2017లో 2 పడకల గదుల ఇళ్లను మంజూరు చేశారు. ఆదిలాబాద్ పురపాలికలో 982 ఇళ్లను అపార్ట్మెంట్ తరహాలో 4 చోట్ల నిర్మించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ 2 పడకల గదుల ఇళ్లను నిర్మించారు. పంచాయతీరాజ్, R&B, ITDA, ఇంజనీరింగ్ విభాగానికి ఈ ఇళ్ల నిర్మాణాలను అప్పగించారు. జిల్లాలో మొత్తం 1712 2 పడకల గదుల ఇల్లు పూర్తయినట్లు గతంలో అధికారులు నివేదిక ఇచ్చారు. ఇందులో 557 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నట్లు, ఆదిలాబాద్ పట్టణంలో మొత్తం 982 2 పడకల గదులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా ఇందులో 618 ఇళ్లను గత BRS ప్రభుత్వ హయాంలో
జిల్లా కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. మిగిలిన 364 ఇళ్లను L2 లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారని మనకు తాజాగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి తాజా అప్డేట్ అయితే వచ్చింది. ఈ జిల్లాలో 364 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను L2 కేటగిరీలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకైతే ప్రభుత్వం ఇస్తుంది. ఈ విధంగా వివిధ జిల్లాల్లో పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు అప్పగించకుండా ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అలాగే అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మాణం పూర్తి చేసి L2 లబ్ధిదారులకు ఈ 2 పడకల గదుల ఇళ్లను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడంతో ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సమాయత్తం అవడంతో పాటు సొంత స్థలము గాని ఇల్లు గాని లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసి వారికి ఒక సొంత ఇంటిని అయితే ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఈ తాజా అప్డేట్లు మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.